हाय बच्चों। हमने पहले पहले भाग में देखा है कि उन्मुखीकरण, उद्देश्य, विधा विशेष, लेखक परिचय। और दूसरे भाग में हमने क्या सीखा बच्चों? विषय प्रवेश और है पाठ। पाठ में हमने देखा कि दादी अमीना और हामिद के बारे में यह पाठ है। इस पाठ में दादी अमीना के सिवा हामिद के कोई नहीं है। उसके माता पिता चल बसे, दोनों मर गए और उसके 4 दोस्त है बच्चों। कौन कौन हैं? महमूद, मोहसिन, नूरे, सम्मी। और महमूद के पास कितने पैसे हैं बच्चों? इस पार्ट में 12 पैसे हैं। और महमूद ने क्या खरीदा? देखिए बच्चों, महमूद ने एक सिपाही खरीदा। సిపాహి యానికి సోల్జర్. మట్టి బొమ్మలు కొనుక్కున్నాడు మహమూద్. తన దగ్గర 12 పైసలు ఉన్నాయి. సిపాహి అంటే సైనికుడి బొమ్మని కొనుక్కున్నాడు. और मोहसिन, हामिद का और एक दोस्त और एक मित्र कौन है बच्चों? मोहसिन के पास 15 पैसे है. 15 పైసలు ఉన్నాయి मोहसिन దగ్గర. అతను ఏం కొనుక్కున్నాడు? భిష్తి అంటే ఒక వాటర్ బాటిల్. వాటర్ మోస్తున్నట్టుగా ఒక అమ్మాయి బొమ్మని కొనుక్కున్నాడు. ఆర్ నూరే అనే ఒక అబ్బాయి ఏం కొనుక్కున్నాడు? వకీల్ అంటే లాయర్ బొమ్మని కొనుక్కున్నాడు, మట్టి బొమ్మని. ఆర్ సమ్మి అనే అబ్బాయి ధోబిన్ అంటే చాకలమ్మాయి బొమ్మని కొనుక్కున్నాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బొమ్మల్ని కొనుక్కున్నారు. ఇతను అలానే చూస్తూ నిలబడిపోయాడు మన हामिद के पास कितने पैसे है बच्चों? 3 पैसे है. మన हामिद దగ్గర 3 పైసలు ఉన్నాయి పిల్లలు. और हामिद कुछ भी खिलौने नहीं खरीदता. ఇటువంటి ఆట వస్తువులు కొనుక్కోడు. మిఠాయి కి దుకానే ఆయి. ఆ తర్వాత పిల్లలందరూ చక్కగా ఎక్కడికి వెళ్ళిపోయారు? మిఠాయిల షాప్స్కి వెళ్ళిపోయారు, స్వీట్ షాప్స్కి వెళ్ళారు. క్యా ఖరీదా? రేవడియాలి. అక్కడ కొంతమంది రేవడీలు అంటే జీడీలు కొనుక్కున్నారు. గులాబ్ జామున్, సోహన్ హల్వా, ఇలా రకరకాలుగా పిల్లలు కొనుక్కున్నారు. మన మొహసిన్ ఏమన్నాడు? హామీద్ ఒక జీడీ తీసుకో అన్నాడు. హామీద్ ఏమన్నాడు? నాకొద్దులే, నా దగ్గర డబ్బులు లేవా ఏంటి అన్నాడు. అప్పుడు మన సమ్మి ఏమన్నాడు? నీ దగ్గర 3 పైసలే కదరా, దాంట్లో నువ్వు ఏం కొనుక్కుంటావు అని అడిగాడు. మన హామీద్ మౌనంగా నిలబడిపోయాడు. ఎందుకంటే తన దగ్గర ఇంకా జవాబు లేదనమాట. 3 పైసలు ఏం కొనుక్కుంటాడో తనకే తెలియదేమో అన్నట్టుగా ఉన్నాడని మనకు. और उसके बाद देखिए बच्चों, ఆ తర్వాత ఒకసారి చూడండి పిల్లలు. मिठाइयों के बाद लोहे की चीजों की दुकानें आती है. दुकान शब्द का अर्थ है बच्चों शॉप, दुकान. और इसका वचन है बच्चों दुकानें. और दुकान को प्लस दार रखने से दुकानदार यानी कि शॉपकीपर. यह दार प्रत्यय है. ఈ దార్ అనేది ప్రత్యయ అయిపోతుంది. దుకాన్ అనే ఒక పదానికి ఏం జోడిస్తే బహువచనం షాప్స్. దుకాన్ అనే పదానికి దార్ అనే ఒక ప్రత్యయ జోడిస్తే దుకాన్దార్, షాప్ కీపర్ అనమాట. సరే, మనకు హామీద్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? లైన్గా खिलौनों की दुकान के बाद मिठाइयों की दुकान के पास आए. मिठाइयों की दुकान के बाद लोहे की चीज़े అంటే ఇనుప వస్తువులు అనమాట. మన ఇంట్లో వాడే ఇనుప వస్తువులు ఉంటాయి కదా, ఐరన్ థింగ్స్ ఉన్న షాప్స్ దగ్గరికి పిల్లలు వచ్చారు. और कई चिमटे रखे हुए थे. ఆ షాప్స్లో ఏమున్నాయన్నమాట? యా దేఖియే బచ్చో, ఏ హే చిమ్టా మానే పట్కారు. అంటే ఎక్కువగా చపాతీలు తింటారనమాట హామిద్ వాళ్ళు. నార్త్ సైడ్ వాళ్ళందరూ అటు వాళ్ళు ఎక్కువగా ఏం తింటారు? చపాతీలు తింటారు. సో ఈ చపాతీలు దేంతో తీస్తారు? ఈ పట్కారుతో తీస్తారనమాట. మన హామిద్ వాళ్ళ నానమ్మ దగ్గర పట్కారు లేదనమాట. ఇక్కడ ఏమంటున్నారు? ఆ షాప్స్లో, ఐరన్ థింగ్ షాప్స్లో పట్కారు పెట్టుందట. हामिद को ख्याल आता है. అప్పుడు హామిద్కి ఖ్యాల్ మానే రిమెంబర్. ఖ్యాల్కి 2 अर्थ है बच्चों. ఖ్యాల్ అంటే ఒకటేమో ఒపీనియన్ और दूसरा है रिमेंबर. తనకు ఒకసారి గుర్తుకొస్తుంది. ఏమని గుర్తుకొస్తుంది? దాదీ కే పాస్ చిమ్టా నహీ హై. మన హామిద్కి ఏమని గుర్తొచ్చింది? ఇంట్లో డైలీ చూస్తూ ఉంటాడు కదా వాళ్ళ నానమ్మ చపాతీలు చేయడం అవన్నీ. సో తన నానమ్మ దగ్గర ఈ పట్కారు లేదు అన్న విషయం గుర్తొస్తుంది మన హామిద్కి. दादी के पास चिमटा नहीं है, तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. తను పెనం పై నుంచి ఇక్కడ చూడండి, यहाँ दादी अमीना है और यहाँ తవా అంటే పెనం అన్నమాట. పెనం మీద నుంచి చపాతీలు తీస్తూ ఉంటే తన పట్కారు లేదు కదా, ఆ తీస్తూ ఉన్నప్పుడు తన చెయ్యి కాలిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన హామీద్ తింటున్నాడు అనమాట చపాతీలు చేస్తూ ఉంటే, మన నానమ్మ అమీనా. और यह देखिए तवे से रोटियां उतारती है तो क्या होता है? हाथ जल जाते हैं. तन చేతులు కాలుతూ ఉంటాయి. और अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी. తన మనసులో తను అనుకుంటున్నాడు. హామిద్ क्या सोचता है? ఏమనుకుంటున్నాడు? నేను ఇక్కడున్న ఈ పట్కారు తీసుకెళ్ళి కొనుక్కొని వెళ్ళి మా నాన్నమ్మకి ఇస్తే ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందో అనుకుంటున్నాడు.
और फिर उसकी उंगलियां कभी नहीं जलेगी. ఇక మా నానమ్మ వేళ్ళు, ఆ చేతులకున్న వేళ్ళు, ఉంగలియా फिंगर्स, उंगलियां कभी नहीं जलेगी. उंगली, उंगली का अर्थ है बच्चों फिंगर. और यहाँ बहुवचन में ईया यानी कि उंगलियां. यहाँ ईया जोड़ा जाता है, उंगलियां फिंगर्स. తన ఫింగర్స్ ఇంకెప్పుడు కాలవు అని చెప్పేసి తను అనుకుంటున్నాడు మనసులో. और दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे पास हाथ से ले लेगी और कहेगी. నానమ్మ తను ఏమనుకున్నాడు, నానమ్మ ఎప్పుడైతే నేను ఈ పట్కారు తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తానో తో దేఖ్తే హి, ఆ పట్కారు చూడంగానే నానమ్మ దౌడ్కర్ ఆకి, ఇక పరిగెత్తుకుంటూ వచ్చి మేరే హాత్ సే, నా చేతిలో ఉన్న ఆ పట్కారుని లేలేగి తీసేసుకుంటుంది. ఔర్ కహేగి, ఇక పట్కారు నేను ఇంటికి తీసుకెళ్ళగానే మా నాన్న పరిగెత్తుకొచ్చి దీన్ని తీసుకొని ఏమంటుందట, కహేగి ఇలా అంటుంది, మేరా బచ్చా, మా అబ్బాయి అమ్మకే లియే చిమ్టా లాయా హై, ఈ అమ్మ కోసం పట్కారు తీసుకొచ్చాడు. హజారో దువాయే దేతీ రహేగి. దువాయే, దువా కా అర్థం బచ్చో బ్లెస్సింగ్స్, దీవెనలు. పెద్దవాళ్ళు మనం ఏమైనా మంచి పని చేసామనుకోండి ఏం చేస్తారు, చల్లగా ఉండు నాయన, నేను దేవుడు చల్లగా చూడాలి, నువ్వు సంతోషంగా ఉండాలి అని దీవెనలు ఇస్తారు. సో తను ఏమనుకుంటున్నాడు, నేను ఎప్పుడైతే ఈ పట్కారు తీసుకెళ్ళి మా నాన్నమ్మకి ఇస్తానో మా నాన్నమ్మ ఏం చేసిద్ది, హజారో దువాయే దేగి, వేల కొద్ది దీవెనలు ఇస్తుంది మా నాన్నమ్మ. और क्या कहेगी मेरा बच्चा, फिर पड़ोसी की औरतों को भी क्या करेगी, दिखाएगी. ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఒక వస్తువు తీసుకొస్తే వాళ్ళు చూసి ఊరుకుంటారా, పక్కింటి వాళ్ళకు కూడా చూపిస్తారు. సో పడోస్కి ఔరతోకి బి, పడోస్ మానే నైబర్స్, తన నైబర్స్లో ఉన్న ఔరతో ఆడవాళ్ళకు కూడా తీసుకెళ్ళి ఏం చేసేది, మా అబ్బాయి పట్కారు తీసుకొచ్చాడని చూపించేది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి. ఇలా పక్కింటి వాళ్ళు, అటు వాళ్ళు, ఇటు వాళ్ళు అందరు చూసిన తర్వాత గావ్ మే, మా ఊళ్ళో అంతా కూడా నేను పట్కారు తెచ్చాను అనే విషయం అందరికీ తెలిసి చర్చా హోనే లగేగి. అందరు దీని గురించి చర్చించుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు. తన మనసులో తను అనుకుంటున్నాడు అనమాట. హామీద్ ఏమనుకుంటున్నాడు, నానమ్మ తీసుకుంటుంది, చాలా సంతోషంగా ఫీల్ అయ్యి నాకు దీవెనలు ఇస్తుంది, పక్కింటి వాళ్ళకి చూపిస్తుంది, వాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటారు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తుంది. యా ఇస్ ప్రకారం సోచ్తా హై. హామీద్ చిమ్టా లాయా హై, ఏమని చెప్పుకుంటారు, అందరు ఏమని చర్చించుకుంటారు, హామీద్ అబ్బాయి, హామీద్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, నానమ్మ కోసం పట్కారు తెచ్చాడంట అని చెప్పుకుంటారు. కిత్నా అచ్చా లడకా హై, అసలు ఎంత మంచి అబ్బాయో, బడో కి దువాయే సీదే అల్లాహ్ కే దర్బార్ మే పహుంచతీ హై. తన మనసులో ఇంకా ఏమనుకుంటాడు, ఇలా చుట్టుపక్కల వాళ్ళు, తన నానమ్మ, ఇలా పెద్దవాళ్ళందరూ ఇచ్చే దీవెనలు, ఆ దువాయ్ ఏవైతే దీవెనలు ఉంటాయో అవన్నీ ఎక్కడికి వెళ్తాయి పిల్లలు, డైరెక్ట్గా స్ట్రైట్గా అల్లాహకే దర్బార్మే, పైన దేవుడు ఉంటారని చెప్పుకుంటాం కదా, ఆ అల్లాహ్ అంటే గాడ్ అనమాట. గాడ్ సభలో దీవెనలన్నీ కూడా అక్కడికి చేరుకుంటాయి, దేవుడు చల్లగా చూసుకుంటాడు అని చెప్పేసి అనుకుంటాడు. और तुरंत सुनी जाती है, तुरंत माने शीघ्र, జల్దీ, వెంటనే, దేవుడు వెంటనే వింటాడు. పెద్దవాళ్ళు ఇచ్చే దీవెనలు ఏవైతే ఉంటాయో అవి స్ట్రైట్గా గాడ్ దర్బార్కి, అంటే అక్కడ ప్యాలెస్కి వెళ్తాయి, ఆ కోర్ట్కి వెళ్తాయి, గాడ్ కోర్ట్కి వెళ్తాయి, అక్కడ దేవుడు వెంటనే వింటాడు అని చెప్పేసి హామీద్ అనుకుంటూ ఉంటాడు. హామీద్ని దుకాందార్ సే పూఛా. సరే ఇవన్నీ మనసులో అనుకుంటూ ఉండి వెళ్ళి ఏం చేశాడు మన హామీద్, జాకర్ దుకాందార్ సే పూఛా, షాప్ కీపర్తో వెళ్ళి అడిగాడు. క్యాకర్ కూర్చో, ఆ పట్కారు గురించి అడిగాడు. ఏమని అడిగాడు, యహ చిమ్టా కితనే కా హై, ఈ పట్కారు ఎంత, ఈ చిమ్టా ఎంత అవుతుంది అని అడిగాడు హామీద్. और क्या होगा, 6 पैसे. कीमत सुनकर हामिद का दिल बैठ गया. ఆ షాప్ కీపర్ ఏమని చెప్పాడు, 6 पैसे. 6 का अर्थ है बच्चों 6 पैसे, 6 पैसे, ఇది 6 పైసలు అవుతుంది అని షాప్ కీపర్ చెప్పగానే దిల్ బైట్ గయా, దిల్ బైట్ గయా యానికి మనసు కూర్చుంది అంటే ఏంటి, ఇది ఒక సామెత అనమాట. అంటే సామెతలు అంటే ఏంటి, డైరెక్ట్గా చెప్పకుండా కొంత ప్రత్యేకంగా చెప్పడం అనమాట. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, దిల్ బైట్ గయా. అమ్మో తన దగ్గర ఎన్ని ఉన్నాయి, 3 పైసలే ఉన్నాయి, కానీ తను ఎంత అని చెప్పాడు, 6 పైసలు చెప్పాడు. 6 పైసలు చెప్పగానే దిల్ బైట్ గయా, తన మనసు కూర్చుంది. అంటే ఏంటి ఇక్కడ, నిరాశ హువా, అమ్మో ఇంత అని నిరాశ అయ్యాడనమాట. నిరాశ హోనా, దిల్ బైట్ గయా అంటే నిరాశ హోనా, తను నిరాశపడ్డాడు, అయ్యో నేను ఇంకా కొనలేనేమో అనుకున్నాడు అనమాట. హామిద్ని కలేజా మజ్బూత్ కరికే కహా, కలేజా మానే హృదయ, తన మనసుని కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా చేసుకుని, మజ్బూత్. మజ్బూత్ का अर्थ क्या है बच्चा, स्ट्रॉन्ग. और इसका अपोजिट क्या है, विलोम शब्द क्या है, कमज़ोर.
తను తన హృదయాన్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకొని ఇలా అడిగాడు, ఏమని? 3 పైసేలోగే 3 పైసలు తీసుకుంటావా అని అడిగాడు. దుకాన్దార్ని బులాగా చిమ్టా దే దియా. షాప్ కీపర్ సరేలే అని పిలిచి తనకి ఆ చిమ్టా పట్కారు ఇచ్చేసాడనమాట 3 పైసలకి. హామిద్నే ఉసే ఇస్ తరహ కందే పర్ రఖా. 3 పైసలు పెట్టి ఆ ఇచ్చిన 3 పైసలు నానమ్మవి ఏం చేశాడు? ఆ పట్కార్ని కొనేశాడు. ఆ పట్కారు కొని ఏం చేశాడు ఇతను? ఇస్ తరహ కందే పర్ రఖా. ఆ పట్కార్ని ఇలా భుజం పైన పెట్టుకున్నాడు. కంధా షోల్డర్, తన భుజం పైన ఎలా పెట్టుకున్నాడట? మన బందూక్ హో और शान से अकड़ता हुआ संगियों के पास आया. అదేదో తుపాకీ పట్టుకున్నట్టుగా బందూక్ అర్థ క్యా హై బచ్చో? గన్ పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. అదే తుపాకీ పట్టుకున్నట్టుగా భుజాల మీద పెట్టుకొని అప్నే షాన్ సే అక్కడితే హుయే, ఎంతో గర్వంగా ఏదో సాధించాను అన్నట్టుగా అక్కడనా గర్వ కర్నా ఎంతో గర్వంతో ఏం చేశాడు? సంగి ఓకే పాస్ గయా. సంగి మానే ఇస్కే దోస్త్. संगी दोस्त कौन है इसके दोस्त? जैसे कि कौन कौन दोस्त है? महमूद, मोहसिन, सम्मी और नूरे, ये सब उसके दोस्त थे. उनके दोस्तों के पास गया और क्या कहा? दोस्तों ने मजाक किया. आ पटकार చూడంగానే उसके दोस्त क्या कहा? मित्रों ने क्या कहा? उसका मजाक किया. मजाक करना का अर्थ क्या है बच्चों? मजाक का अर्थ है अपहास, परिहास, టీజ్ కర్నా. అది పట్కారు కొన్నాడు కాబట్టి దాన్ని చూసి ఏమనుకో అందరు ఏం చేశారు? పరిహాసం చేశారు, అంటే ఎగతాళి చేశారు. అపహాస్ కియా బచ్చో సబ్నే. और दोस्तों ने यह चिमटा क्यों लाया? పగలే మానే క్యా హై? జైసే కి పాగల్ అంటే మెంటల్లా, నువ్వు ఒక పిచ్చివాడిలాగా ఈ పట్కారు ఎందుకు తెచ్చుకున్నావురా అని ఫ్రెండ్స్ అందరు ఎగతాళి చేశారు. ఇసే క్యా కరోగే? దీన్ని తీసుకొచ్చుకున్నావు కదా, అసలు దీన్ని ఏం చేసుకుంటావు నువ్వు అని పిల్లలందరూ కూడా తన ఫ్రెండ్స్ అందరూ అడిగారు. और घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी. సరే ఇక అయిపోయింది. షాప్స్ దగ్గర కొనేశారు, రకరకాల పిల్లలు రకరకాల స్వీట్లు కొన్నారు, రకరకాల బొమ్మలు కొనుక్కున్నారు. కానీ మన హామిద్ మాత్రం ఏం చేశాడు? 3 పైసల్లో ఒక పట్కారు కొని ఇంటికి వచ్చేసాడు. ఘర్ ఆనే పర్, ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత అమీనా హామిద్కి ఆవాజ్ సుంతే హీ, అమీనా హామిద్ గొంతు వినంగానే ఏం చేసింది? దౌడి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమీనా, ఇంత చిన్న పిల్లాడు వచ్చేసాడమ్మా, ఈద్గా నుంచి ఎంత కష్టపడి నడుచుకుంటూ వచ్చాడని చెప్పేసి పరిగెత్తుకుంటూ నానమ్మ వచ్చిందనమాట. ఆవురుసే గోధుమే ఉఠాకర్ ప్యార్ కర్నే లగి, ఒళ్ళోకి తీసుకుని ముద్దాడుతుంది. సహసా హాత్ మే చిమ్టా దేకర్ వా చౌంకి, వెంటనే తను ఏం చేసింది? సడన్గా ఆ చేతిలో ఉన్న పట్కారు చూసి తను ఆశ్చర్యపోయింది. చౌంకనా ఆశ్చర్య హోనా. यहाँ देखिए बच्चों, अमीना ने क्या किया? दौड़ कर आकर उसे गोद में लेकर प्यार किया और वहाँ चिमटा देकर वहाँ आश्चर्य हुई. आ चिमटा చూసుకొని ఏం చేసింది? ఆశ్చర్యపోయిందనమాట. यह चिमटा कहाँ से लाया? ఆ అబ్బాయిని అడిగిందనమాట నానమ్మ. ఏమని అడిగింది? అరే ఈ పట్కార్ ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు? మైనే మోల్ లియా హై అమ్మా. మోల్నా ఖరీదనా అంటే కొనుక్కోవడం. నేను ఇది కొన్నానమ్మా అన్నాడు. కితనే పైసే మే, ఎన్ని డబ్బులు పెట్టి కొన్నావురా? 3 పైసే దియే, నేను దీనికి 3 పైసలు ఇచ్చన్నానమ్మా అన్నాడు. అమీనా నే అప్నే మాథే పర్ హాత్ రఖా. తన పాపం ఇచ్చిందే 3 పైసలు కదా, ఆ 3 పైసలు పెట్టి ఇది కొనుక్కు రాగానే తను మాథే కా అర్థ క్యా హై బచ్చో? యహా ఫోరెడ్, తన నుదుటి పైన చేయి పెట్టుకొని ఇలా అనుకుంటుంది. వా అఫ్సోస్ కర్తీ హుయి ఆహ భర్తీ హుయి బోలి, తను నిట్టూర్పు ఇలా చెప్తుందనమాట. అయ్యో అంటూ నిరాశపడుతూ, यह कैसा बेसमझ लड़का है. बेसमझ, समझ माने अंडरस्टैंडिंग है बच्चों. बेसमझ అంటే అర్థం ఏది అర్థం చేసుకొని పిల్లల్ని బేసమజ్ అంటాం. బే కా యహా బే మే క్యా హై? ఉపసర్గ్. ఇతనికి ఎందుకు ఏమి అర్థం కావట్లా, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంది. ఈ బేసమజ్ లడకా హైకి దోపహర్ హుయి, ఇతనికి ఎందుకు అర్థం కావట్లా, ఇప్పుడు ఏమైనా టైమో, తను ఎప్పుడో ఉదయాన్నే వెళ్ళాడు, ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. దోపహర్ మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్ అనమాట, ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. కుచ్ ఖాయా నా పియా, అక్కడికి వెళ్ళాడు కదా, ఏమి తినను లేదు తాగను లేదు. క్యా లాయా? చిమటా. చూడండి ఏం తీసుకొచ్చాడు? చిమటా తీసుకొచ్చాడు, పట్కార్ తీసుకొచ్చాడు అని చెప్పేసి నిరాశపడింది అనమాట. సారే మేలే మే తుజే और कोई चीज ना मिली. ఇక అబ్బాయిని పట్టుకొని అడిగింది, అంత పెద్ద ఉత్సవానికి వెళ్ళావు కదరా, అంత పెద్ద ఉత్సవంలో ఈ వస్తువు తప్ప నీకు ఏం దొరకలేదా అని గట్టిగా అడిగింది నానమ్మ. జో యహ లోహే కా చిమ్టా ఉఠాలాయా, ఇది చూడండి ఇనుప వస్తువు తీసుకొచ్చావు అని చెప్పేసి నానమ్మ ఏం చేసింది? హామిద్ని తిడుతున్నట్టుగా అడిగింది అనమాట.
हामिद ने अपराधी भाव से कहा। मन हामिद ఏదో अपराधम, अपराध का अर्थ क्या है? తప్పు చేయడం అన్నమాట. इसका विलोम शब्द क्या है बच्चों? अपराध यानी कि निरपराध. తనేదో అపరాధం చేస్తున్న భావంతో ఇలా అన్నాడనమాట. ఏమన్నాడు? తుమ్హారీ ఉంగలియా తవేసే జల్ జాతీ థీ. నేను చూస్తూ ఉండేవాడిని కదా నానమ్మ, నువ్వు ఆ రొట్టెలు కాల్చేటప్పుడు నీ వేళ్ళు పెన మీద కాలుతూ ఉండేవి. వహా ముత్సే దేఖా నా జాతా థా. నేను చూస్తున్నప్పుడు అది నేను చూడలేకపోయేవాడిని. నీ చేతులు కాలడం వల్ల నేను చూడలేకపోయాను. ఇసీలియ మైసే లివాలాయ, అందుకే నానమ్మ తీసుకొచ్చాను అని ఏదో తప్పు చేస్తున్నట్టుగా తను ఏదో ఏడుపు మొహం పెట్టేసి అబ్బాయి అలా చెప్పాడనమాట. అమీనా కా క్రోధ్ తురంత స్నేహమే బదల్ గయా. ఇలా చెప్పిన వెంటనే హామిద్ ఎలా చెప్పాడు? నేను నీ చేతులు కాలడం చూడలేకపోయాను నానమ్మా, అందుకే నీకోసమే తెచ్చాను అని చెప్పంగానే क्रोध, क्रोध का अर्थ क्या है बच्चों? गुस्सा. क्रोध का अर्थ है गुस्सा यानी कि యాంగ్రీ. అప్పుడు దాకా తన కోపంతో మాట్లాడింది. ఎందుకు తెచ్చావరా, ఏమి తినలేదు అక్కడ, ఏం తాగలేదు, ఈ ఇనుప వస్తువు ఎందుకు తెచ్చావు అని చెప్పేసి అడగంగానే తను చెప్పాడు కదా, జవాబు చెప్పాడు కదా. అప్పుడు నానమ్మ అంత కోపంగా ఉన్న ఆమె వెంటనే స్నేహమే బదలిగాయా, తన మొహం అంతా కూడా తన పైన ఒక స్నేహంగా మారిపోయింది అనమాట. తన అబ్బాయి పట్ల స్నేహంగా చూసింది. ఇహ మూక స్నేహత, తను చూపిస్తున్న స్నేహం ఎలా ఉంది? పైన స్నేహం చూపించడానికి ఫీలింగ్స్ మనకు కనిపిస్తాయా? అదొక మూగ స్నేహం అనమాట. అంటే మనకు కనిపించని భావాలతో ఉన్న ఒక మూక స్నేహత. ఆర్ మార్మిక్ ప్రేమత, మనసులో ఉన్న దాగి ఉన్న ప్రేమ అది. నానమ్మకి ఆ అబ్బాయి పట్ల ఉన్న ప్రేమ, ఆ అబ్బాయికి నానమ్మ మీద ఉన్న ప్రేమ అక్కడ మనకు కనిపిస్తుంది. జో రస్, ఆ ప్రేమలో ఏమున్నాయి పిల్లలు? రస్. రస్ కా అర్థ క్యా హై? జైసే కి హమే రస్ నవరస్ హోతే హై, నవరసాలు ఉంటాయి అందులో. జైసే కి క్యా క్యా రస్ హోతే హై? జైసే భయ, ప్రేమ, శాంత్, కరుణ, వీర్, భయాన్, ఇస్ ప్రకార నవరస్ హోతే. ఇలా నవరసాలన్నీ కూడా ఆ నానమ్మ మనసులో ఉన్న ప్రేమలో కనిపిస్తున్నాయి మనకు. और स्वाद, स्वाद माने टेस्ट है, रुचि. जैसे कि स्वाद को हम 6 प्रकार के स्वाद कहते हैं, जैसे कि खट्टापन, मिठास, नमक, मिर्च, और जैसे इस प्रकार के 6 स्वाद రకరకాలుగా మనకు 6 రకాల రుచులు ఉంటాయి. ఆ 6 రకాల షడ్రుచులు కూడా ఆ నానమ్మ ప్రేమలో, నానమ్మకు ఆ అబ్బాయి మీద ఉన్న ప్రేమలో మనకు కనిపిస్తున్నాయి. బచ్చే మే కిత్నా త్యాగ్, నానమ్మ మనసులో ఏమనుకుంటుంది ఆ పిల్లాడి గురించి? ఈ అబ్బాయిలో ఇంత త్యాగం ఉంది. కిత్నా సద్భావ్, సత్ ప్లస్ భావ్, గుడ్ ఫీలింగ్స్, ఇన్ని మంచి భావాలు ఉన్నాయి తనలో. और कितना विवेक है, ఎంత వివేకంగా ఆలోచించాడు అని చెప్పేసి తన గురించి అనుకుంటుంది. दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर इसका मन कितना ललचाया होगा. అక్కడ అంతమంది పిల్లలు రకరకాల స్వీట్స్ కొనుక్కొని తింటున్నారు, రకరకాల బొమ్మలు కొనుక్కుంటున్నారు. చిన్నపిల్లలకి స్వీట్స్ అంటే ఇష్టం, చక్కగా రకరకాల బొమ్మలు కొనుక్కోవాలంటే ఇష్టం. ఇలా చిన్న పిల్లాడు అక్కడ అన్ని చూసి తన మనసు ఎంత ఆకర్షించిందో, ఎంత దాని గురించి చూస్తూ ఉండిపోయాడు పాపం. వహా భీ అప్ని బూఢియా దాదీకి యాద్ బనీ రహి. అక్కడ కూడా అంత పెద్ద సంతలో కూడా అక్కడ అన్ని వస్తువులు కనిపిస్తున్నా కూడా ఈ నానమ్మ, ముసలి నానమ్మే అక్కడ తనకు ఆలోచనలో ఉండిపోయింది. अमीना का मन गदगद हो गया. यह वेरी वेरी इंपॉर्टेंट मुहावरा है बच्चों, हर बार आता है गदगद होना. गदगद होना का अर्थ है बच्चों बहुत प्रसन्न होना. यहाँ अमीना का वह बच्चा जो कहा वह सुनकर अमीना का मन क्या हो गया? गदगद हो गया, यानी कि ఖుషి సే అతి ప్రసన్న हो गई. తన సంతోషంగా చాలా హ్యాపీగా ఇక ఫీల్ అయిందనమాట. ఆంచల్ ఫైలాకర్, అంత ఆ అబ్బాయి తన గురించి ఆలోచిస్తున్నాడు, తన గురించి తను పట్టించుకోకుండా నానమ్మ గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి భావించి ఆంచల్ ఫైలాకర్, ఆంచల్ మానే కొంగు, తన చీర కొంగుని ఇలా దేవుడి మీద చాచి ఏం చెప్తుంది? దువాయి దేతి జాతి, తనకి దీవెనలు ఇస్తూ పోతుంది ఆ అబ్బాయికి. మా అబ్బాయి ఎప్పుడు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ముసలి నానమ్మకి ఇంత కేర్ తీసుకుంటున్నాడు, ఇంత మంచివాడు అని చెప్పేసి తన మనసులో తను దీవెనలు ఇస్తూ పోతుందన్నమాట. ఆర్ ఆసుకి బడీ బడీ బూందే, ఇలా దీవెనలు ఇస్తూ ఉన్నప్పుడు తన మనసులో సంతోషం, ఆనంద భాష్పాలన్నమాట. ఆ అబ్బాయికి దీవెనలు ఇస్తూ బడీ బడీ బూందే, బూందే అంటే టీయర్స్ అంటే కన్నీళ్ళు అనమాట, బూందే డ్రాప్స్, పెద్ద పెద్ద కన్నీళ్ళని తను రాల్స్తూ పోతుందన్నమాట. హామిద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా, హామిద్ తను ఎందుకు ఏడుస్తుందో, ఆనంద భాష్పాలు ఎందుకు కారుస్తుందో ఎవరికి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది ఆ చిన్న అబ్బాయికి? యా హై బచ్చో క్యా కహానీ హై? యహా
दादी और पोते की मार्मिक कहानी है। इसमें प्रेमचंद ने क्या लिखा है, मुहावरेदार अच्छी सी एक नीति परक, यानी कि हम सबको भी बड़ों के प्रति प्रेम भावना दिखाना है, उनका आदर करना है। यह हमने यहाँ सीखा है बच्चों। हामिद ने क्या किया, अपने बारे में नहीं सोचा। ఈ పాఠంలో మనకు హామిద్ తన గురించి ఆలోచించలేదు పిల్లలు, ఏం ఆలోచించాడు, अपनी बूढ़ी दादी माँ के बारे में ही ख्याल रखकर उसके पास रहे 3 पैसों से चिमटा खरीदा। మనమేమనుకుంటాం, మన దగ్గర డబ్బులు ఉంటే మనకి ఇవి కొనుక్కుందాం అవి కొనుక్కుందాం అనుకుంటాం. ముందు మనం ఏం ఆలోచించాలి, మన ఇంట్లో ఎవరి దగ్గరైనా ఏమైనా లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించి ఆ తర్వాత మన గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ పాఠం ఇచ్చారు. ముందు మన నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళని సంతోషంగా చూసుకోండి, వాళ్ళు ఇచ్చే దీవెనలు మిమ్మల్ని జీవితాంతం కూడా మిమ్మల్ని సంతోషపెడతాయి. ఎప్పటికీ కూడా ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయకండి, పెద్దవాళ్ళ పట్ల ప్రేమను చూపించండి పిల్లలు.